చైనాలో జీవాయుధ ప్రయోగాలు కోవిడ్ తరహాలో వైరస్ల సృష్టి అయితే జరుగుతుంది. కొత్త మహమ్మారి సృష్టించిన తర్వాత దాన్ని 100% అయితే సక్సెస్ రేట్ చూపించింది అనమాట. ఎట్లా చనిపోవడంలో. సో ఇప్పటికీ చైనా కరోనాకి పుట్టినలుగా భావిస్తున్నాం, కానీ దీన్ని ఒప్పుకోవట్లేదు చైనా. ఇక కొత్తగా వచ్చిన వైరస్ పేరు ఏంటంటే GXP2. కోవిడ్ SARS-2 కి సంబంధించిన విషయంలో GXP2 అనే ఒక ఉపరకాన్ని డెవలప్ చేశారు చైనా సైంటిస్టులు. ఇది 2017లో మనకి మలేషియాలో సంబంధించిన పంగోలియన్స్ జంతువులలో జిఎక్స్ అనే ఒక వైరస్ అయితే చూసాం. దాని నుంచి డెవలప్ చేశారు. దీన్ని డైరెక్ట్ గా ఎలుకలకి ఇంజెక్ట్ చేస్తే అది 8 రోజుల్లో చనిపోయాయి. అవి చాలా విచిత్రంగా ఎలుకలు ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్ళు, మెదడు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది మనుషుల మీద వ్యాప్తి చెందితే ఇంకా మరి ఘోరంగా ఉంటుంది. 2-3 సంవత్సరాల నుంచి కాదు, చైనా జనాభా అయితే తగ్గుదల ఉంది, మరి ఇండియా పెరుగుదల ఉంది. ఇండియాలోనే ఎక్కువ చైనా ప్రొడక్ట్స్ వాడుతున్నాం. ఇంకా ఆలోచించండి మరి ఏ విధంగా ఉంటుందో, సృష్టి ఎలా నాశనం అవుతుందో. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు. సో ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.